ఆత్మపాదుక. ఇది ఆఖరుదైనటువంటిది. మనం మామూలుగా ఇది ఆఖరు అని చెప్పుకుంటున్నాం, కానీ కొన్ని సంప్రదాయాల్లో దీని ముందే ఇచ్చేస్తున్నారు. దీని పేరు ఆత్మపాదుక. అసలు ఆత్మపాదుక అంటే ఏమిటి? ఈ ఆత్మపాదుక మంత్రం చెప్పినప్పుడు ఉపాసకుడికి, సాధనాపరుడికి దీక్షానామం ఇస్తారు. ఈ నాథ అనేది సంప్రదాయం. మనకి శ్రీ విద్యలో అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అన్నాం. మొత్తం 10 రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. గిరి, సాగర, భారతి, పురి, అరణ్య, తీర్థ, ఆనంద, నాథ, సరస్వతి, ఆశ్రమ. ఇవి 10 రకాలైనటువంటి సంప్రదాయాలు. ఈ 10 రకాలైన సంప్రదాయాల్లోనూ నాథ అనేటటువంటి ఒక్క సంప్రదాయం మాత్రం గృహస్థులకి సంబంధించినటువంటిది. మిగిలినటువంటి 9 సంప్రదాయాలు సన్యాసులకు వర్తిస్తాయి. అందుకే సన్యాసులకి, గృహస్థులకి కలిపి 10 సంప్రదాయాలు అని చెప్తూ ఉంటాం. మనం అంతా కూడా గృహస్థులం కాబట్టి శ్రీ విద్యలో పూర్తిగా దీక్ష తీసుకున్నటువంటి వాడు అతన్నే పూర్ణ దీక్షాపరుడు అని అంటాం. అతడు దీక్షాపరుడు కాబట్టి అతనికి ఓ నామం ఇవ్వటం జరుగుతుంది. దాన్నే దీక్షానామము అని అంటారు. దీక్షానామము అని అంటారు. సామాన్యంగా పూర్ణ దీక్ష తీసుకున్న ప్రతి వాడికి ఈ దీక్షానామం అనేది ఉండి తీరుతుందంటే అది ఎవరికి ఇస్తారు? మహాపాదుక తీసుకున్నటువంటి వాళ్ళకే, ఆత్మపాదుక తీసుకున్నటువంటి వాళ్ళకే ఈ దీక్షానామం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీక్షానామం ఎప్పుడు ఇస్తారు అంటే ఆత్మపాదుక ఇచ్చినటువంటి సమయంలో దీక్షానామం ఇస్తారు. మహాపాదుక తీసుకుంటే అతడు చెప్పుకోవలసినటువంటి మంత్రాలు అన్నీ అయిపోయినాయి, పరిపూర్ణంగా తీసుకున్నాడు అని గుర్తు. ఆత్మపాదుక తీసుకుంటే అతడి యొక్క దీక్ష అనేది పూర్తయింది, ఇప్పుడు అతను దీక్షాపరుడు, అతడి యొక్క దీక్షానామం ఇది అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అది ఈ ఆత్మపాదుక. అయితే ఆత్మపాదుక అనేది ఎప్పుడు ఇస్తారు అనే అనుమానం. ఇది ఎప్పుడు ఇస్తారు అనేటటువంటి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమాధానం ఏం లేదు. దీక్ష తీసుకున్నావు, దీక్ష పూర్తయిన తర్వాతే నీకు దీక్షానామం ఇవ్వాలనే ఉంది. నేను మొదట్లోనే ఇస్తాను అని కొంతమంది అంటారు, లేదు మధ్యలో ఇస్తాను అని కొంతమంది అంటారు, చివరిలో ఇస్తాము అని కొంతమంది అంటారు. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దీక్షా కంకణం కట్టుకుంటాం. మనం చేతికి కంకణం కడతారు, అది రక్షా కవచం, దీక్షా కంకణము అంటారు. చేతికి కంకణం ఉన్నంత వరకు నువ్వు దీక్షలో ఉన్నట్టుగానే భావిస్తాం. ఈ కంకణం ఎప్పుడు కడతారు? దీక్ష ప్రారంభం చేయబోయే ముందే కడతారు. అలాగే ఇక్కడ కూడా నువ్వు దీక్ష ప్రారంభించే ముందు, అంటే అసలు శ్రీ విద్యలోకి ప్రవేశించే ముందే నీకు దీక్షానామం ఇస్తాము అని కొంతమంది అన్నారు. మనమేం కాదంటానికి లేదు. కొంతమంది బాలా పంచదశి మంత్రాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీకు దీక్షానామం ఇచ్చేస్తాము అన్నారు. అంటే ఆత్మవాదికి అప్పుడు చెబుతాము అన్నారు. దీక్షానామం ఇవ్వటము అంటే ఆత్మవాదికి మంత్రం చెప్పటం. ఆత్మవాదికి అప్పుడు చెప్పచ్చు. అదే ఇంకొంతమందికి వచ్చేటప్పటికి అలా కాదండి, అంటే ఎక్కువ సంప్రదాయాల్లో ఇలాగే జరుగుతోంది. అలా కాదు, మహాపాదుక కూడా చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే మీకు ఈ దీక్షానామం ఇస్తాము, మీకు దీక్ష అనేది
పూర్తయింది అని, మీరు ఒక దీక్షాపరులు అని గుర్తుగా అప్పుడు మాత్రమే ఇస్తాము. ఎందుకని అంటే మీ చదువంతా పూర్తయితేనే కదా మీకు స్నాతకోత్సవం జరిపేది, అప్పుడే కదా మీకు డిగ్రీ చేతికిచ్చేది. మీరు వేదం చదువుకోండి, లేదా ఇవాళ రోజున ఒక ఎంఏ చదవండి, లేకపోతే ఒక పిహెచ్డి చేయండి, ఏదైనప్పటికీ మీరు అది పూర్తి చేస్తేనే కదా మీకు ఆ డిగ్రీ చేతికిచ్చేది. అలాగే మేము కూడా ఈ దీక్ష అంతా పూర్తి అయితేనే అప్పుడు మీరు దీక్షాపరులు అని గుర్తించి మీకు ఒక దీక్షానామం ఇస్తాము అనేటటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి సంప్రదాయం. అందుకని ఎక్కువ సంప్రదాయాల్లో ఈ ఆత్మపాదుక మంత్రం ఇచ్చేసి ఆ తర్వాత ఆత్మపాదుక కాదు, ముందుగా మహాపాదుక మంత్రం ఇచ్చేసి ఆ తర్వాత ఆత్మపాదుక ఇవ్వటం జరుగుతూ ఉన్నది. అంటే దీక్షానామం అనేది ఆ చివరికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. మహాపాదుక తర్వాత ఆత్మపాదుక మంత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎక్కువ సంప్రదాయాల్లో జరుగుతూ ఉన్నటువంటి పని. ఇక ఈ దీక్షానామం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఆత్మపాదుక తీసుకుంటే ప్రయోజనం ఏమిటి? ఇందులో ముఖ్యంగా ఉండేది ఏమిటి అంటే, ఆత్మపాదుక అంటే ఇందాక చెప్పాను కదా నేను, నాథ అనేటటువంటి పేరు ఒకటి వస్తుంది. ఆత్మపాదుక తీసుకున్నటువంటి వాడికి దీక్షానామం ఇస్తారు. ఈ దీక్షానామం ఎవరు సెలెక్ట్ చేస్తారు? గురువు గారు శిష్యుడిని అడుగుతాడు, ఏమయ్యా నీకేమైనా ఒక పేరు మీద ఏమైనా మీకు నమ్మకం ఉందా, అది కావాలని ఉందా అని. ఉన్నది అని అంటే నువ్వు కోరుకున్నటువంటి పేరే నీకు ఇస్తాడు. అలా గనక కాకపోతే గురువు గారికి ఇష్టం వచ్చినటువంటి పేరు ఇస్తాడు నీకు. ఇక్కడ చూడండి, బాలానందనాథ, లలితానందనాథ, పరమానందనాథ, విరజానందనాథ, పరమాత్మానందనాథ. నాథ అనేది ఆ 2 అక్షరాలు మాత్రం చివరుంటాయి. నాథ అనే సంప్రదాయం కదా, ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం. శ్రీ విద్యలో గృహస్థులందరికీ కూడా నాథ అనే సంప్రదాయం ఉంటుంది అన్నాం. కాబట్టి ఈ నాథ అనే పేరు కలుస్తుంది. మరి స్త్రీలకైతేనండి, స్త్రీలకైతే ఈ పూర్ణదీక్ష అనేది ఇస్తారా అసలు? అంటే మహాపాదుకి ఇస్తారా, ఆత్మపాదుకి ఇస్తారా? ఇది అనుమానం. ఇందులో ఇక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాల్లో స్త్రీలకు మహాషోడశ మంత్రమే చెప్పటంలా, వాళ్ళు చెప్పరు. నేను అడిగాను, అది చాలా పెద్ద పీఠం, ప్రత్యేకించి అసలు శ్రీ విద్యాపీఠం అది. వాళ్ళు ఈ మహాపాదుక మహాషోడశే ఇవ్వటం లేదు స్త్రీలకి. ఎందుకని ఇవ్వటం లేదు అని అడిగాను. వాడు చెప్పిన సమాధానం చాలా విచిత్రంగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉంది. ఏమిటి అంటే, వాళ్ళకి ఈ మహాషోడశి కనుక ఇచ్చినట్టయితే సాక్షాత్తు వాళ్ళు అమ్మవారి స్వరూపం అయిపోతారట. నిజమే, అవుతారు. ఇప్పుడు వాళ్ళ అనుమానం ఏమిటి అంటే, వాళ్ళు అమ్మవారి స్వరూపం కనుక అయితే ఇంట్లో వాళ్ళతో పని చేయించుకోకూడదు కదా మనం. వాళ్ళు పొద్దున్నే కాఫీ పెట్టి మనకి ఇవ్వకూడదు కదా, వాళ్ళు అన్నం వండి పెట్టకూడదు కదా మనకి. అంటే వాళ్ళు మనకి సేవ చేయకూడదు కదా, వాళ్ళతో సేవ చేయించుకోకూడదు కదా మనం. అందుకని చెప్పేసి వాళ్ళకి మహాషోడశ మంత్రం చెప్పారట. చూడండి, నాకైతే మాత్రం ఎంత పూర్తిగా స్వార్థపూరితమైనటువంటిది అని ఖచ్చితంగా అనిపించింది. నేను ఈ మాట అనేసాను కూడా. నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఏమయ్యా మహాషోడశ చెప్పుకుంటే వాళ్ళు అమ్మవారి స్వరూపం అవుతారు అని చెప్తున్నారు మీరు, బానే ఉంది. మరి మీరు అయ్యవారి స్వరూపమే అయ్యారుగా, మీరు మహాషోడశ చెప్పుకున్నారు, మీరు మహాపాదుక చెప్పుకున్నారు, కాబట్టి మీరు అయ్యవారి స్వరూపమే అయ్యారు కదా. కాబట్టి మీరిద్దరూ
ఒకళ్ళు అమ్మవారు ఒకళ్ళు అయ్యేవారు అలాగే అయ్యారు కదా. మరి ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను నేను. ఇబ్బంది ఏం లేదు కదా. అలా కాదండి అన్నారు. సరే, అది వాళ్ళ నమ్మకం అంతే. ఇక మనం దాన్ని చేయగలిగింది ఏం లేదు. ఇలా కొన్ని సంప్రదాయాల్లో వాళ్ళు మహాషోడశే ఇవ్వటం లేదు అంటే ఇంకా ఆత్మపాదుక మహాపాదుక ఇవ్వరు కదా. పైపెచ్చు వాళ్ళు ఒక మాట చెప్పారు, స్త్రీలకి మనం మహాపాదుక ఇవ్వకూడదు కదండి అని. ఎవరు చెప్పారు ఇవ్వకూడదని? మరి లోపాముద్ర ఉంది కదా ఇక్కడ. ఆది విద్యలో ఆవిడే కదా హైయెస్ట్ పర్సన్. ప్రత్యేకంగా లోపాముద్ర యొక్క మంత్రము అని చెప్పి ఉన్నది కదా మనకి. మరి ఆవిడ స్త్రీనే కదా. మరి మీరు కాదు అంటే ఎలా కుదురుతుంది? అయినా ఇంకోటి, అసలు అమ్మవారు అంటే ఆవిడే స్త్రీ రూపం కదా. మరి అలాంటప్పుడు స్త్రీలకి ఈ విద్యలో ప్రవేశం లేదు అని చెప్పేసి ఎలా చెప్తారు మీరు? సరే, దీని మీద మనకి చర్చ అనేది అనవసరం. వాళ్ళ యొక్క సంప్రదాయం అది. చెప్పాను కదా నేను మొదట్లోనే, ఈ శ్రీ విద్య అనేది కేవలం ఋషి ప్రోక్తం. ఆయన ఇష్టానుసారమే ఈ శ్రీ విద్య అనేది ఉంటుంది అక్కడ. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ దీక్షానామం తీసుకుంటే, ఆత్మపాదు కనుక తీసుకున్నట్లయితే దీక్షానామం ఇస్తారు. ఆ దీక్షానామం తీసుకుంటే జరిగేటటువంటి పని ఏమిటి అంటే, ఈయన శ్రీ విద్యాపరుడు అనే మాట తెలుస్తుంది. అది నంబర్ 1. ఎప్పుడైతే ఆయన దీక్షానామం ఉన్నదో ఆయనకి, ఆయన శ్రీ విద్యాపరుడు అనే మాట తెలుస్తుంది. ఇక రెండోది, మంత్రోపదేశం చేయటానికి అర్హత అనేది వస్తుంది. ఇది మనం గుర్తించాల్సింది. మంత్రోపదేశం చేయాలి అంటే అతడికి ఆత్మపాదుక అనేది ఉండి తీరాలి. మంత్రోపదేశం చేయాలంటే అతడి ఆత్మపాదుక అనేది ఉండాలి. కొన్ని సంప్రదాయాల్లో మహాపాదుక లేకపోయినప్పటికీ ఆత్మపాదుక మంత్రాన్ని ఇచ్చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, బాలామంత్రం తర్వాత కొన్ని చోట్ల, పంచదశ తర్వాత కొన్ని చోట్ల, షోడశ తర్వాత కొన్ని చోట్ల, మహాపాదుక తర్వాత కొన్ని చోట్ల ఈ ఆత్మపాదుక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ దీక్షానామం ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇలా భిన్నమైనటువంటి సంప్రదాయాలు. ఇప్పుడు ఈ ఆత్మపాదుక తీసుకున్నటువంటి వాడు ఆయన మాత్రమే మంత్రం చెప్పడానికి అర్హత కలిగినటువంటి వాడు. అంటే దీక్షానామం ఉంటేనే నువ్వు ఇంకోటికి దీక్ష ఇవ్వాలి, లేకపోతే ఇవ్వడానికి లేదు. ఆత్మపాదుక తీసుకున్న వాడికే దీక్షానామం ఉంటుంది. ఇక మంత్రోపదేశం. ఈ మంత్రోపదేశం చేయటానికి ఇతరులకు ఎవరికైనా సరే మంత్రాన్ని ఉపదేశించాలి అంటే దాని మీద పరిపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం అనేది నీకు ఉండి తీరాలి. పరిపూర్ణమైన పరిజ్ఞానం నీకు ఉండాలి. లేకపోతే నువ్వు ఎవరికైతే మంత్రం చెప్పావో అతను, అంటే నీ శిష్యుడు, అతనికి వచ్చే సందేహాలు ఏవి కూడా నువ్వు తీర్చలేవు. కాబట్టి నువ్వు పుస్తకాల్లో ఉండే విషయాలే కాదు, బయట ఉండే విషయాలు కూడా చాలా వరకు నీకు తెలిసి ఉండాలి. సంప్రదాయాలు అనేవి చాలా వరకు నీకు తెలిసి ఉండాలి. శిష్యుల యొక్క సందేహాలన్నీ కూడా నువ్వు నివృత్తి చేయగలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు మంత్రోపదేశం చేయటానికి అర్హత అనేది కలిగి ఉంటావు. ఇప్పుడు మంత్రోపదేశం చేయటము అంటే మంత్రశాస్త్రం మీద తనకి పూర్తి పరిజ్ఞానం పట్టు ఉంటేనే అతడు ఇతరులకు చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. గురువు గారు, నాకు గణపతి చతురావృత్తి తర్పణ కావాలి
అది మీ దగ్గర చెప్పుకుందామని వచ్చాను అన్నాడు. బాగానే ఉందయ్యా, మరి గణపతి మంత్రం చెప్పుకోవాలి కదా. నేను గణపతి మంత్రం చెప్పుకున్నానండి అన్నాడు. ఓకే, ఎవరి దగ్గర చెప్పుకున్నావు? ఎవరో ఒక ఆయన పేరు చెప్పాడు, మా ఊళ్ళో ఉన్నాయండి, ఆయన దగ్గర నేను మంత్రం చెప్పుకున్నాను. మరి ఆయన్నే అడగకపోయినావా? ఆయనే చెప్పేవాళ్ళు కదా ఈ తర్పణ కూడా అన్నాను. అయితే ఆయన చెప్పారట, నాకు ఈ మంత్రం వరకే తెలుసు, మిగిలినవేం తెలియదు. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తర్పణ విధానము మిగిలిన విషయాలు నువ్వు అక్కడ నేర్చుకో అని చెప్పారండి. అందుకని నేను మీ దగ్గరికి వచ్చాను అన్నారు. మనం ఆయన్ని నిజంగా ఎప్రిషియేట్ చేయాలి. ఆయన చాలా గొప్పవాడు. తనకి తెలియనటువంటి విషయం తెలియదు అని చెప్పేశాడు. చాలా గొప్పవాడు. అయితే అటువంటి సమయంలో మీరు ఆ మంత్రాన్ని చెప్పకూడదు. నాకు ఇంతవరకే తెలుసు, ఇంతే చెప్పాను, మిగిలిన ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకో అనేటువంటి మాటలు నీ దగ్గర నుంచి రాకూడదు. అందుకే ఆ విద్య మీద పూర్తి పట్టు అవగాహన అనేది ఉంటేనే నువ్వు ఆ మంత్రాన్ని అతనికి చెప్పాలి, ఉపదేశించాలి, లేకపోతే చేయకూడదు. అందుకే కొన్ని సంప్రదాయాల్లో ఆచార్యత్వము అని ప్రత్యేకంగా ఒక ఇది పెడుతున్నారు. ఆత్మపాదుక ఇచ్చిన తర్వాత, దీక్షానామం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి ఇంకెవరికి మంత్రోపదేశం చేయడానికి వీల్లేదు, నువ్వు ఆచార్యత్వం తీసుకోవాలి అని అంటున్నారు. ఈ ఆచార్యత్వము అనేది ప్రత్యేకంగా వాళ్ళ సంప్రదాయంలోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. అది వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక సంప్రదాయం అంతే. అది అంటే అన్ని మంత్రాలు నీకు తెలుసును, వాటి మీద నీకు పట్టుంది, నువ్వు ఏ మంత్రమైనా చెప్పగలవు, ఎవరికైనా అనుమానం వస్తే నివృత్తి చేయగలవు అనే విషయం ఆ గురువు గారికి రూఢి అయిన తర్వాత ఆయన చెబుతారు. అప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికైనా ఉపదేశం చేయవచ్చు, నీకు ఆచార్యత్వాన్ని ఇస్తున్నాను అని అంటారు. అప్పటి నుంచి ఈయన ఎవరికైనా మంత్రోపదేశం చేయవచ్చు, చేయటానికి అర్హత కలిగి ఉంటాడు. అది ఆ సంప్రదాయంలో నియమం. ఆ సంప్రదాయంలో నియమం అంటే అందరికీ కాదు అది. ఇది కూడా కొంతవరకు బాగానే ఉంది. ఎందుకని అంటే ఈ రకంగా చేస్తే ఎవడికి పడితే వాడు మంత్రాన్ని ఉపదేశం చేయటం అనేది జరగదు. ఆ విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే ఆచార్యత్వాన్ని స్వీకరించి మంత్రోపదేశం చేస్తాడు. ఇది కూడా కొంతవరకు బాగానే ఉంది. అయితే మహాపాదుక, ఆత్మపాదుక రెండూ తీసుకున్నటువంటి వాళ్ళకే ఈ ఉపదేశం చేసేటువంటి అర్హత అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళు మాత్రమే పాదుకాంత పూర్ణ దీక్షాపరులు అని చెప్పబడతారు. వాళ్ళనే పాదుకాంత పూర్ణ దీక్షాపరులు అంటారు. ఇది లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఈ పాదుకాంత పూర్ణ దీక్ష లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా మంత్రోపదేశం చేయటానికి పనికిరారు. కేవలం షోడశ వరకు తీసుకున్నామండి, మాకున్న మంత్రాలు మేము చెప్పేస్తాం, మీకున్న మంత్రాలు మీరు చెప్పక్కర్లా, పుస్తకాల్లో ప్రింట్ వేస్తాను, అవి మేము చదువుకోగలం. అది కాదు కావాల్సింది. అసలు ముందు మీకు అర్హత అనేది కావాలి. ఈ అర్హత లేని వాళ్ళు ఎవరూ కూడా ఇలా మంత్రోపదేశాలు చేయకూడదు. మంత్రశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? నీకు సరి అయినటువంటి అర్హత లేకుండా నువ్వు మంత్రం కనుక ఉపదేశం చేసినట్లయితే ఎడారి ప్రదేశంలో అక్కడ పెరుగుతూ ఉన్నటువంటి బొమ్మజముడు, నాగజముడు మొక్కలకి పిశాచమై తలకిందులుగా ఆ మొక్కల్ని పట్టుకుని వేళ్లాడుతూ 30,000 సంవత్సరాలు జీవిస్తావు అని చెప్తోంది. కాబట్టి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉపదేశం చేస్తే వాళ్ళందరికీ వర్తించేటటువంటి ఇది. అలా చెప్పకూడదు. శిష్యుల యొక్క అనుమానాన్ని నువ్వు నివృత్తి చేయలేకపోయినట్లయితే నీకు పుట్టగతులు ఉండవు అని చెప్తోంది
శిష్యుడికి వచ్చిన అనుమానం నివృత్తి చేయలేకపోతే ఇంకా నువ్వు ఏమిటి చేసినట్టు? నువ్వు ఏ మంత్రం చెప్తున్నావు వాడికి? అంటే ఎవరు పడితే వాళ్ళు మంత్రం చెప్పవద్దు. మంత్రం చెప్పదలుచుకున్నటువంటి వాళ్ళు ఆ మంత్ర సాహిత్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని మాత్రమే చెప్పాలి అనే విషయాన్ని ఇక్కడ ఢంకా బజాయించి మాత్రం చెబుతోంది. కాబట్టి పూర్ణ దీక్ష తీసుకున్న తర్వాత, పూర్ణ దీక్ష తీసుకోవటము అంటే పూర్తిగా అన్ని మంత్రాల మీద, శ్రీ విద్యలో ఉన్నటువంటి అన్ని మంత్రాల మీద నువ్వు పట్టు సాధించటం, షోడశ వరకు అన్ని మంత్రాలు కూడా ఖచ్చితంగా చేయటం. అప్పుడు నువ్వు మహాపాదుక తీసుకో. నువ్వు పూర్ణ దీక్షాపరుడు, పూర్ణంగా పరిపూర్ణంగా దాని మీద అధికారం కలిగిన వాడు అవుతావు. అప్పుడు నువ్వు ఆత్మపాదుక తీసుకో, దీక్షానామం ఇస్తారు. అప్పుడు మాత్రమే పాదుకాంత పూర్ణ దీక్షాపరుడు అని పిలువబడతావు నువ్వు. అలా పిలువబడిన తర్వాత మాత్రమే నువ్వు మంత్రోపదేశం చేయాలి. అలా కాకుండా ఎవరు కూడా మంత్రోపదేశం చేయకూడదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా గనక పిలిచి మంత్రం ఇస్తాను అంటే వాళ్ళ దగ్గర మీరు మంత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, ఆయన దగ్గర మంత్రం చెప్పుకున్నాడు. ఆయన బాలామంత్రం చెప్పాడు. ఈ శిష్యుడు బాలామంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేశాడు. వెళ్ళి గురువు గారిని అడిగాడు, పంచదశ మహామంత్రం చెప్పండి అని. ఆయన ఏ కారణం చేస్తామో చెప్పడంలా గురువు గారు తాత్సారం చేస్తున్నాడు. సరే, అలా కాలం గడుస్తోంది. ఒక రోజున ఈయన ఒక దేవాలయానికి వెళ్ళాడు. ఏదో మాట్లాడే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి గారితో అన్నాడు, నేను ఒక గురువు గారి దగ్గర ఇట్లా మంత్రం చెప్పుకున్నానయ్యా, ఆయన పంచదశ చెప్పమంటే చెప్పటం లేదు ఇంతవరకును అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఈ పూజారి గారు చెప్పాడు, ఆ మంత్రాన్ని నేను చెప్తాను రా, రేపు పొద్దున రా ఇక్కడికి, నేను చెప్పేస్తాను అన్నాడు. ఈ పూజారి గారు మంత్రం చెప్తా అన్నాడు. ఈయనమో ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు, ఆ మంత్రాన్ని చెప్పించేసుకున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఆ పూజారి గారు చేసినటువంటి తప్పు. నేను మంత్రం చెప్తాను రా అని చెప్పేసి నువ్వు చెప్పకూడదు. ఆయన ఏమన్నా నిన్ను అడిగాడా? ఆయనకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు జీవించి ఉన్నాడు. ఆయన ఏ కారణం చేసి చెప్పలేదో నీకేం తెలుసు? నీకెక్కడో మంత్రం తెలుసు కాబట్టి, మంత్రం మీద నీకు కొద్దో గొప్ప అవగాహన ఉంది కాబట్టి, అంటే ఆ మంత్రంలో 15 అక్షరాలు ఉంటాయి అనే విషయం నీకు తెలుసు కాబట్టి నేను చెప్పేస్తాను అని చెప్పి ఆ మంత్రం చెప్పేసావు నువ్వు. మరి ఆ తర్వాత మంత్రం కావాలి అంటే కొంతకాలానికి వెళ్ళాడు, పంచాయతీ అయిపోయిందండి, తర్వాత మంత్రం కావాలి అని. అది నాకు తెలియదండి, నా దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర చెప్పుకోండి అన్నాడు. మరి ఈ భాగ్యానికి నువ్వు ఎందుకు చెప్పినట్టు పంచాయతీ? ఇటువంటి పనులు చేయకండి. అటువంటి వాళ్ళ దగ్గర మీరు మంత్రం చెప్పుకోకండి. పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడి దగ్గర మాత్రమే మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆత్మపాదుక అని అంటే దీక్షానామం ఇచ్చేటటువంటి మంత్రము. అతడు దీక్షాపరుడు అని మనకు తెలియటం కోసం ఈ దీక్షానామం అనేది ఇవ్వబడుతుంది.